నెల్లూరు నగరం రూరల్ ప్రాంతంలో కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మంత్రి నారాయణ. తన కుటుంబ సభ్యుల సహకారంతో దాదాపు 6 కోట్ల రూపాయల నిధులతో నెల్లూరులో ఉన్నటువంటి 8, 9, 10వ తరగతి చదివేటటువంటి విద్యార్థులకు ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరగబోతోంది. మనం చూడొచ్చు విఆర్సి ప్రాంతం ఏదైతే విఆర్సి కూడలలో ఉన్నటువంటి విఆర్సి క్రీడా మైదానం నుంచి గాంధీ బొమ్మ వరకు ఇవాళ దాదాపు 7,000 మంది విద్యార్థులకు ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. తొలి విడతలో 7,000 మందికి, అదేవిధంగా రాబోయేటటువంటి రోజుల్లో మరో 3,000 మందికి కూడా ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేపడతామని చెప్పి మంత్రి నారాయణతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలపైన ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి మంత్రి నారాయణ ఎప్పటికప్పుడు ఆ పాఠశాలలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఏదైతే ఈ సైకిళ్ళనే ఇది ప్రస్తుతం అయితే ఉన్నటువంటి ఈ సైకిళ్ళు విద్యార్థులకు పంపిణీ చేసేటటువంటి సైకిళ్ళు, అదేవిధంగా విద్యార్థులకు కూడా అంటే బాలికలకి ఇద్దరికి కూడా ఈ సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం అయితే జరగబోతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా అంటే 8th, 9th, 10th చదివేటటువంటి 7,000 మంది విద్యార్థులకి ఏకకాలంలో ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి ఈ కార్యక్రమం జరగబోతుంది. ప్రస్తుతం మనతో పాటు పట్టాభిరామ్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఈ కార్యక్రమం? నారాయణ గారు కార్యక్రమం చేపట్టారు, ఏ విధంగా ఉంది? ఇది ఒక మహాయజ్ఞం, నా భూతో నా భవిష్యత్తు. ఈరోజు పొంగూరు నారాయణ గారు నెల్లూరు శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు, ఈరోజు ఆయనకి ఆ భగవంతుడు మనసు కలిగించడం, అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులు ఈరోజు వాళ్ళ డాక్టర్స్ కానివ్వండి, వాళ్ళ అల్లుళ్ళు కానివ్వండి, వాళ్ళ సొంత నిధులతో ఈరోజు నెల్లూరు సిటీ ప్లస్ రూరల్ నియోజకవర్గాల్లో 10,000 మంది పేద విద్యార్థులకు, గవర్నమెంట్ స్కూల్స్ చదువుకున్న పేద విద్యార్థులకు 10,000 మందికి విద్యార్థులకు ఇవ్వాలని ఒక సంకల్పంతో ఈరోజు 7,000 మందికి ఈరోజు డైరెక్ట్గా ఈరోజు స్కూల్ పిల్లలకి ఈరోజు 8, 9, 10 చదువుకున్న వాళ్ళకి ఏ విధమైన ఇది లేకుండా ఈరోజు ఇవ్వటం జరుగుతుంది. ఇది నా భూతో నా భవిష్యత్తు. ఈరోజు దాకా ఈ నెల్లూరు జిల్లాలో కూడా ఈ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున సొంత నిధులతో ఈరోజు ఆయనకున్న కమిట్మెంటు, ఆయనకున్న మంచి మనసుకు ఆ భగవంతుడు ఆయన మంచి జరగాలంటే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ అనుకోవచ్చా, లేకుంటే ఇదేమన్నా పొలిటికల్గా తీసుకోవచ్చా? ఎన్నికల ముందు హామీలు కాదు, ఏం కాదు. ఇది ఎన్నికల ముందు సైకిల్ పంపిణీ కార్యక్రమం ఎవరు హామీలు ఇవ్వలేదు. ఆయన స్వతహా తీసుకున్న నిర్ణయం ఇది. ఒక మంచి కార్యక్రమం, ఆ విధంగానే చూడాలి మనం. ఆయన మంచి మనసుకు మనం ఈరోజు చూడొచ్చు. విజువల్స్లో కూడా ఇక్కడ కనిపించేటటువంటి సైకిళ్ళన్నీ కూడా దాదాపు విద్యార్థులకు ఏర్పాటు చేసినటువంటి సైకిల్స్ ఇవి. అయితే మొత్తం దాదాపు 7,000 మంది ఉంటారు ఈ సైకిళ్ళకి సంబంధించి. ఈ సైకిళ్ళకి ఇవాళ పంపిణీ చేయబోతున్నారు. అయితే ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి సైకిల్ అంతా కూడా విద్యార్థులకు సంబంధించినటువంటి సైకిళ్ళు కావచ్చు, హీరో కంపెనీకి సంబంధించినటువంటి సైకిళ్ళను కూడా అందిస్తున్నారు. అంటే ఒకేసారి దాదాపు ఒక సైకిల్ కాస్ట్ దాదాపు 6,000 పైగా ఉంటుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది విద్యార్థులకు అందించేటటువంటి సైకిల్ ఇది చూడొచ్చు. ఇది కూడా దాదాపు 6,000కి పైగానే కాస్ట్ ఉంటుందని చెప్పి కూడా చెప్తున్నారు. అంటే ఎన్నికల్లో ఇచ్చే హామీలు కావచ్చు, ఎన్నికల్లో హామీలు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా నెల్లూరులో ప్రభుత్వ పాఠశాలల్లో ఎవరైతే విద్యార్థులు చదువుతుంటారో వాళ్ళకి ఆ పాఠశాలల అభివృద్ధి చేయడం, అదేవిధంగా వారికి అవసరమైనటువంటి ఇట్లాంటి సైకిల్ని పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు కొంత మెరుగైనటువంటి ప్రభుత్వ పాఠశాలని డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుందనేది మంత్రి నారాయణ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా కొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, మధు గారు, ఎలా అనిపిస్తుంది ఈ కార్యక్రమం, ఏ విధంగా తీసుకోవచ్చు? ఇది చాలా సంతోషదాయకం. ఎందుకంటే నెల్లూరు నగరంలో ఉండే పేద విద్యార్థులు అంటే మున్సిపల్ స్కూల్స్లో చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అంటే 8th క్లాసు, 9th క్లాసు, 10th క్లాసు, ఇటు సిటీలో 15 స్కూళ్ళు, అటు రూరల్లో 25 స్కూళ్ళు, వాళ్ళందరికీ కూడా సుమారుగా 10,000 సైకిళ్ళని సార్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈరోజు మొదటి దఫాగా 7,000 సైకిళ్ళు అటు సిటీకి ఇటు రూరల్కి 7,000 సైకిళ్ళు ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. నిజంగా కూడా సార్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చాను కాబట్టి, నేను గతంలో విఆర్సి స్కూల్ 6 నుంచి 10వ క్లాస్ చదివినప్పుడు ఇక్కడి నుంచి హరనాథపురం నడిచి వెళ్ళి అక్కడ భోజనం చేసుకొని మళ్ళీ నడిచి స్కూల్కి వచ్చేవాడిని. మళ్ళీ ఈవినింగ్ వెళ్ళేటప్పుడు కూడా నడుచుకుంటా నేను వెళ్ళేవాడిని. కాబట్టి టైము ప్లస్ ఆ పేదరికం ఇవన్నీ అనుభవించినవాడిని. కాబట్టి ఈరోజు పిల్లలు అలా ఉండకూడదు. ఎందుకంటే ఏది పట్టినా కూడా వ్యాయామంతో కూడింది. ఇప్పుడు బస్సు పెట్టుకోవాలంటే బస్కి ఎవ్రీ మంత్ ఇంతని, లేదంటే ఇయర్లీ ఇంతని ప్యాకేజ్ పే చేయాలా. అలా కాకుండా 8th క్లాసు, 9th క్లాసు, 10th క్లాస్ వీళ్ళందరూ కూడా స్వతహాగా సైకిల్ మీద వచ్చేస్తే వాళ్ళకి హ్యాపీగా ఉంటుందని చెప్పి గవర్నమెంట్ స్కూల్స్లో, నెల్లూరులో గవర్నమెంట్ స్కూల్స్లో, సిటీ రూరల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా
8th, 9th, 10th క్లాస్ వాళ్ళందరికీ కూడా ఇస్తున్నారు. అలాగే 7th క్లాస్కి కూడా రేపు దసరాకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా మిగతా 3000 సైకిల్స్ కూడా రేపు దసరాకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నిజంగా కూడా చాలా గర్విస్తున్నాను. నేను ఒక నగరాధ్యక్షుడిగా నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. వన్స్ అగైన్ నారాయణ సార్ కుటుంబం అంతా కూడా వాళ్ళకు వచ్చిన ఆదాయంలో ఇవన్నీ కూడా ఖర్చు పెడుతున్నారు. సొంత నిధులు వాళ్ళ కుటుంబం నుంచి వచ్చే ఆదాయ వనరుల్లో తీసి పేద పిల్లలకి ఖర్చు పెట్టే సొంత నిధులు అనమాట. ఇవేవో వేరే ఫండ్స్ కూడా కాదు. దయచేసి ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. నిజంగా కూడా ఇక్కడ మేము ఉన్నాం కాబట్టి ఎప్పుడు నిన్న నైట్ మన రోజు డైలీ తిరుగుతున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చి ఎంతోమంది పేరెంట్స్ వచ్చి చూసి చాలా సంతోషపడుతున్నారు. ఇక్కడ స్కూల్లో చిన్న వాళ్ళ పిల్లలు కూడా వచ్చి హ్యాపీగా ఇన్ని సైకిల్స్ చూసి చాలా ఆనందపడుతున్నారు. మాకు కూడా ఇస్తే బాగుంటుందని నిజంగా కూడా చాలామంది హ్యాపీగా ఉన్నారు. రియల్లీ వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ టు నారాయణ సార్. అది మొత్తం మీద నెల్లూరు నగరంలో ఉన్నటువంటి దాదాపు 7000 సైకిళ్ళని 7000 మంది విద్యార్థులకు కూడా ఇవాళ అందించబోతున్నారు. దీంతో నగరంలో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. రాబోయేటటువంటి రోజుల్లో మిగిలినటువంటి 3000 మంది విద్యార్థులకు కూడా ఈ సైకిళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని అయితే చేపడతామని చెప్పి మంత్రి నారాయణ చెప్తున్న పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ నెల్లూరు నుంచి.